శ్రీ పార్వతీ నందనుడిని చదువుల తల్లిని ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ ధన్వంతరి భగవానుని స్మరించి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. సర్వే సంతు నిరామయాః అనేది మన వైదిక సంస్కృతికి ఆధారం. ఇటువంటి భావన అందరూ చల్లగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనేటువంటి చికిత్సను మాత్రమే లక్ష్యంగా ఎంచుకొనక మానవుడు తన దైహిక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలో చెప్పే ఆయుర్వేదంలో భావప్రకాశ నిఘంటువు, ధన్వంతరి నిఘంటువు, సోఢర నిఘంటువు, వెంకటాద్రియం వంటి ప్రాచీన, అర్వాచీన ఔషధ ద్రవ్య నిఘంటువులు ఎన్నో ఉన్నాయి. ఇవి కాక ముద్రితం కాని అనేక వైద్య నిఘంటువులు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ కార్యక్రమంలో తొలిసారిగా ప్రకటితమవుతున్న అజ్ఞాత కర్తృకమైన బృహన్ నిఘంటువు ద్రవ్యరత్నావళి. సంస్కృతంలో రచించబడిన ఈ ద్రవ్య నిఘంటువు తాళపత్ర గ్రంథ రూపంలో ఉన్నదాన్ని వైద్య శ్రీ భాగవతం రామారావు గారు ఒక దశాబ్ద కాలం శ్రమించి పరిష్కరించి తెలుగు భాషలోకి అనువాదించి భారతీయ భాషల కేంద్ర సంస్థ వారి ఆర్థిక సహాయంతో గ్రంథంగా ముద్రింపజేసి ఆయుర్వేద విద్యాభిమానులకు, వైద్య విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండగలదన్న సత్సంకల్పంతో ఆవిష్కరించుకుంటున్నారు. ముందుగా ఈ గ్రంథానికి కర్త అయిన అజ్ఞాత వ్యక్తికి నమస్సులు అర్పిస్తున్నాను. మా అభ్యర్థనను మన్నించి ఈ సభను అలంకరించడానికి విచ్చేసి వేదికను అలంకరించిన పెద్దలకు ఇదే మా స్వాగతం. ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ కేవీ రమణాచారి గారు మనందరికీ సుపరిచితులు. మొదట్లో రసాయన శాస్త్రంలో అధ్యాపకులుగా పనిచేస్తూ పిహెచ్డీ చేసిన డాక్టర్ కేవీ రమణాచారి గారు ప్రజలకు వారి సేవలను ఇతోధికంగా అందించే సంకల్పంతో పరిపాలనా రంగంలోకి వచ్చి ఉన్నతాధికారిగా తమ ఉద్యోగ జీవితాన్ని కొనసాగించారు. తమకు ప్రభుత్వం అప్పగించిన వైవిధ్యంతో కూడిన గురుతర బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన ఈ పరిపాలనా దక్షుడు సహృదయుడు, కళాభిమాని, కళాపోషకుడు, పండితులు, కవులను ఆదరించి గౌరవించే సంస్కారవంతుడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, ఆంధ్ర సారస్వత పరిషత్తు వంటి అనేక సాహితీ సంస్థలకు ఎంతో ఊతమిచ్చిన సాహితీ పోషకుడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా ఉంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ బాధ్యతలను నిర్వహించి మన అందరి మన్ననలను పొందినవారు. మీ తండ్రి గారు శ్రీ రాఘవాచార్య గారు గొప్ప పండితుడు. పాదుకా సహస్రము, దయాశతకము మొదలైన వాటి వ్యాఖ్యానాలు రాస్తున్నారు. మనందరికీ గౌరవనీయులు, వందనీయులు అయినటువంటి శ్రీ కేవీ రమణాచార్య గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తూ వారికి ఇదే మా ఆత్మీయ స్వాగతం. శ్రీ కప్పగంతి రాధాకృష్ణమూర్తి గారు పుష్పగుచ్చంతో మన ముఖ్య అతిథిని స్వాగతిస్తారు. ఆంధ్ర భాషల్లో ప్రముఖ పండితులు, ద్రవిడ విశ్వవిద్యాలయం, పుష్ప శ్రీరామ తెలుగు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా బాధ్యత నిర్వహించిన వారు, తెలుగులోనూ సంస్కృతంలోనూ ఎన్నో గ్రంథాలను రచించిన విద్వాంసులు, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక ప్రచురణలకు ఎడిటర్ ఇన్ చీఫ్గా ఏడుకొండలవాడి సేవలో ఉన్న ఆచార్య శ్రీ రవా శ్రీహరి గారు మా అభ్యర్థనను మన్నించి ఈ సభకు అధ్యక్షత వహించేశారు. వారికి ఇదే మా స్వాగతం. శ్రీ భాగవతం సీతారామమూర్తి గారు పుష్పగుచ్చంతో అధ్యక్షుల వారికి స్వాగతం పలుకుతారు. డాక్టర్ దేమి రాజారెడ్డి గారు సుప్రసిద్ధ న్యూరో సర్జన్, నిమ్స్ విశ్రాంతి సంచాలకులు, ప్రాచీన నాణ్యములకు సంబంధించిన పరిశోధనలపై అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు విశిష్ట అతిథిగా వచ్చి వన్నె తెచ్చిన శ్రీ రాజారెడ్డి గారికి ఇదే మా ఆర్థిక స్వాగతం. శ్రీ భాగవతం లక్ష్మణమూర్తి గారు పుష్పగుచ్చంతో శ్రీ రాజారెడ్డి గారిని మధుర కవి బిరుదాంకితులు, కాకతీయ విశ్వవిద్యాలయంలో విశ్రాంత ఆంగ్ల ఆచార్యులు, బహుభాషా కవులు, విద్యా వినయం కలబోసుకున్న సౌజన్యమూర్తి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి శ్రీ లక్ష్మణమూర్తి గారికి స్వాగతం పలుకుతూ శ్రీ సీతారామమూర్తి పుష్పగుచ్చాన్ని అందిస్తారు. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు, రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ ఫెలోషిప్ గ్రహీతలు వైద్య శ్రీ శాస్త్ర మాణిక శర్మ గారికి స్వాగతం పలుకుతూ శ్రీమతి భాగవతం శారద పుష్పగుచ్చాన్ని ఇస్తారు.
విశ్రాంత ఆచార్యులు, అలోపతితో నయం కాని క్లిష్టమైన వ్యాధులను సంప్రదాయ ఆయుర్వేద చికిత్సతో నయం చేసే సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ఆత్మీయులు డాక్టర్ టీవీఎస్ రామశాస్త్రి గారికి స్వాగతంతో పాటు శ్రీమతి భాగవతం పావని పుష్పగుచ్ఛాన్ని ఇస్తారు. గ్రంథకర్త శ్రీ భాగవతం రామారావు గారు వారికి భాగవతం శ్రీదేవి గారు పుష్పగుచ్ఛాన్ని ఇక్కడ ఒక చిన్న విన్నపం. మేము ఏమాత్రం అనుభవం లేని వాళ్ళం, కుటుంబ సభ్యులు ఏదో సరదాగా ఉత్సాహంగా చేస్తున్నాము. వీటిలో లోటుపాట్లు ఉంటాయి, పెద్దలందరూ మన్నిస్తారు. అందరూ వచ్చేసారు. ఆయుర్వేద వైద్యులు, ఆయుర్వేద గ్రంథకర్త, ఈ కార్యక్రమం కొరకు విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చేసిన శ్రీ పవన్ సత్యనారాయణ గారికి స్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభను జయప్రదం చేసిన ఆయుర్వేద విద్యాభిమానులు, వైద్యులు, సభ్యులు, సభాసదులందరికీ పేరు పేరున స్వాగతం. శ్రీ ధన్వంతరి పూజా కార్యక్రమానికి బయట ఆవిష్కరణ మహోత్సవానికి చేసిన శ్రీ అష్టలక్ష్మి ఆలయ అధికారులకు కూడా విశేషించి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని గురించి ప్రజాబాహుళ్యాన్ని తెలియజేయాలన్న ఆసక్తితో ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకు కూడా స్వాగతం. ఇప్పుడు సభాధ్యక్షులు శ్రీ రఘా శ్రీహరి గారు కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ తమ తొలిపలుకులను వినిపిస్తారు. సభకు ముఖ్య అతిథిగా, గ్రంథ ఆవిష్కర్తగా విచ్చేసినటువంటి మాన్యులు, మన ధర్మం పైన, మన సాహిత్యం పైన, మన సంస్కృతి పైన, మన కళల పైన విశేషమైనటువంటి అభిమానమే కాకుండా సాహిత్యంలో విశేషమైనటువంటి ప్రవేశం కలిగి ఇటీవలే అంటే ఒక 3-4 సంవత్సరాల క్రితం తెలుగు సాహిత్యంలో ఆధునిక పద్య సాహిత్యాన్ని గురించి పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాన్ని పొందినటువంటి మాన్యులు, ఉన్నత అధికారంలో ఉండి కూడా అందరితో కూడా కలిసిమెలిసి స్నేహభావంతో ఉండి అందరినీ ప్రోత్సహించేటువంటి మాన్యులు డాక్టర్ కేవి రమణాచార్యులు గారికి, అలాగే ఈనాడు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి సుప్రసిద్ధ న్యూరో సర్జన్, అలాగే మన ప్రాచీన నాణ్యాలకు సంబంధించినటువంటి సంస్కృతిని వెలుగులోకి తెచ్చినటువంటి మాన్యులు శ్రీ దేనే రాజారెడ్డి గారికి, అలాగే ఈనాడు ఈ గ్రంథాన్ని గురించి, గ్రంథం యొక్క వైశిష్ట్యాన్ని గురించి మాట్లాడడానికి విచ్చేసినటువంటి వైద్యశ్రీ శాస్త్ర మాణిక్య శర్మ గారికి, వైద్యశ్రీ వివిఎస్ రామశాస్త్రి గారికి, ఈనాటి కార్యక్రమానికి మూలస్తంభమైనటువంటి మిత్రవర్యులు, ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులు, సంస్కృత విద్వాంసులు, ఆంధ్ర విద్వాంసులు ఆచార్య భాగవతం రామారావు గారికి, ఈనాడు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మాన్య మిత్రులు, కాకతీయ విశ్వవిద్యాలయంలో డీన్గా, అలాగే ఆంగ్ల శాఖ అధిపతిగా, అలాగే 3 భాషల్లో ఎవరికి సాధారణంగా ఉభయ భాషా పండితులు అనే ఒక పదం చాలా ప్రసిద్ధం. తెలుగు వచ్చిన వాళ్ళకి సంస్కృతం వచ్చని ఒక నిశ్చితార్థం, అలాగే సంస్కృతం వచ్చిన వాళ్ళకి తెలుగు వచ్చు, ఇలా ఉభయ భాషా పండితులుగా ఉంటారు. ఆ మూర్తిగారిలోని విశిష్టత ఏంటంటే ఆంగ్లంలో కూడా కాదు, ఆంగ్లంలోనూ చాలా గొప్ప విద్వాంసులు. ఇలా 3 భాషల్లో సమానమైన అసమానమైన వైదుష్యం ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి మిత్రవర్యులు ఆచార్య లక్ష్మణమూర్తి గారికి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి విద్వాంసులకు, వైద్య విద్వాంసులకు, రామారావు గారి అభిమానులకు, రామారావు గారి బంధుమిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. రామారావు గారితో నాకు 55 ఏళ్ల పరిచయం, నాకు 70 ఏళ్ళు ఇప్పుడు. రామారావు గారితో నా 15వ ఏట వారితో పరిచయం జరిగింది.
నిజంగా ఇక్కడ ఉన్నటువంటి రామారావు గారు, లక్ష్మణమూర్తి గారు ఒక్కొక్క భాషలో వారు గురువులు. నాకు రామారావు గారు నాకు తెలుగులో గురువులు. నేను అసలు సంస్కృతమే చదువుకున్నాను మొదట, కానీ నేను 30-40 ఏళ్ళు పనిచేసింది తెలుగు శాఖలో, చదువుకున్నదేమో సంస్కృతం. ఆ సంస్కృతం నాకు ఆ శక్తిని ఇచ్చింది. తెలుగులో నేను BOL MOL ఇచ్చేప్పుడు తెలుగు ఛందస్సు అప్పకవ్యము నాకు రామారావు గారు బోధించినారు. వారు అక్కడ యాగుత్పురాలో ఒక ఇంటి పైభాగంలో ఉండేవారు. సంస్కృతమే చదువుకున్నాను కనుక తెలుగు సంప్రదాయం నాకు మొదట తెలియకపోయేది కనుక అప్పకవ్యం నేను రామారావు గారితో చెప్పించుకున్నాను. చాలా చక్కగా అప్పకవ్యం చెప్పేవారు. వంట చేసుకుంటూ చెప్పేవారు అన్నమాట. ఎప్పుడైనా సావిత్రమ్మ గారి ఇంట్లో లేకుంటే వంట చేసుకుంటూ చెప్పి తర్వాత నాకు భోజనం కూడా పెట్టి నన్ను పంపించేవారు. అంత సహృదయులైనటువంటి మిత్రులు రామారావు గారు. ఇక లక్ష్మణమూర్తి గారు వారు ఆంగ్లం నేర్పినారు నాకు. మాకు ఒక నియమం ఉండేది. సంస్కృత పండితులంతా ఆ రోజుల్లో తెలుగు పండితులు అయ్యేవారు. సంస్కృతం చదువుకునేవారు. చదువుకున్నది మర్చిపోవడానికి ఏమోనని ప్రభుత్వం తెలుగు పండిత ఉద్యోగాలు ఇచ్చేది. సంస్కృతంలో ఇవ్వకపోయేది ఉండేది కాదు. సంస్కృతం నేర్పితే బాగుపడుతుందని అనుకునే వాళ్ళేమో మనకు తెలియదు, కానీ ఈ సంస్కృత పండితులందరినీ తెలుగు పండితులుగా చేసేవాడు. ఒక పనికిరాని నియమం ఏమిటంటే, ఈ సంస్కృత పండితులు పర్మనెంట్ కావాలన్నా, వాళ్ళకి ఇంక్రిమెంట్ రావాలన్నా ఈ తెలుగు పండితులు అయ్యి పండిట్ స్టైయింగ్ చేయాలి. పండిట్ స్టైయింగ్ అంటే రాజమండ్రిలో ఉండేది. దానికి మెట్రికులేషన్ పాస్ కావాలి. తెలుగు చెప్పడానికి మెట్రికులేషన్ పాస్ కావాలి. ఇది విచిత్రమైన నియమం. మహాభారతం చెప్పడానికి తెలుగు లెక్కలు ఎందుకు, సివిక్స్ ఎందుకు, ఇంగ్లీష్ ఎందుకు, ఇదేమీ అక్కర్లేదు. కానీ ఒక మొండి నియమం అన్నమాట. మెట్రికులేషన్ పాస్ అయితేనే మీకు ట్రైనింగ్ అయితేనే మీకు ఇంక్రిమెంట్లు వస్తాయి, మీరు పర్మనెంట్ అవుతారు. కనుక విధిగా ప్రతి సంస్కృత పండితుడు అష్ట కష్టాలు పడి మెట్రికులేషన్ పాస్ అయ్యేవాడు. ముందు చదువుకోలేదు కదా, అందుకోసం నేను కూడా మెట్రికులేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మెట్రికులేషన్లో తక్కిన సబ్జెక్ట్స్ అన్నీ ఏవో చదువుకోవచ్చు, ఇంగ్లీష్ ఒకటి చాలా కష్టమైంది కదా. నేను మూర్తి గారి దగ్గరికి వెళ్ళేవారు. వారు అప్పుడు BA MA చదువుకుంటూ ఉండేవారు ఉస్మానియా యూనివర్సిటీలో. వారి దగ్గరికి వెళ్ళి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. వారు ఎట్లా చెప్పేదంటే, ఇంగ్లీషు నేను సంస్కృత విద్యార్థిని కదా, ఇంగ్లీష్ వ్యాకరణం చెప్పాలి. సంస్కృత వ్యాకరణంలోని పోలికలు చెబుతూ వారు నాకు ఇంగ్లీషు వ్యాకరణం చెప్పేవారు అన్నమాట. ఆ విధంగా నాకు 59% వచ్చింది. ఎక్కడ చదువుకోలేదు, మూర్తి గారి దగ్గరనే చదువుకున్నాను. రెగ్యులర్గా చదువుకున్న మూర్తి గారి దగ్గర అప్పుడప్పుడు చదువుకుంటేనే నాకు 59% ఆ ఇంగ్లీష్లో వచ్చినాయి అన్నమాట. ఇలా నాకు రామారావు గారు, లక్ష్మణమూర్తి గారు ఇద్దరు కుడి భుజమే. నాకు ఒక కుడి భుజం కాదు. రామారావు గారు కుడి భుజం అంటే లక్ష్మణమూర్తి గారు ఎడమ భుజం కావాల్సి వస్తుంది. కానీ ఇద్దరు కూడా నాకు కుడి భుజాలే. నా జీవితంలో నాకు ఒక మంచి మార్గాన్ని చూపినటువంటి మిత్రవర్గులు. రామారావు గారు చాలా సహృదయులు. పుస్తకం గురించి నేను తర్వాత చెప్తాను. మాకున్నటువంటి అనుబంధాన్ని గురించి, వారితో నాకున్నటువంటి స్నేహాన్ని గురించి, ఆ స్నేహం నన్ను ఏ విధంగా ముందుకు తీసుకుపోయింది అనే విషయం మనకు తెలుసు. రామారావు గారు మంచి విద్వాంసులు. తన వైదుష్యాన్ని చూపుకోవాలన్నటువంటి తహతహ ఎక్కడా కనిపించదు. ఆయన సంస్కృతంలో, అలాగే తెలుగులో, అలాగే ఆయుర్వేదంలో, ఈ మూడింటిలో కూడా మంచి వైదుష్యాన్ని సంపాదించినటువంటి వారు. నేను మొట్టమొదటగా వారికి పరిచయం అయినప్పుడు వారు ఆయుర్వేదిక్ కాలేజీలో విద్యార్థిగా, అప్పుడు డబుల్ డెక్కర్స్ ఉండేది. సికింద్రాబాద్లో మేము మున్నాలాల్ కాలేజీలో ఉండేవాళ్ళు. అక్కడ మాకు పరిచయం. అప్పుడు వారు అటు వైద్య శాస్త్రం చదివేవాళ్ళు, ఇక్కడ తెలుగు సంస్కృతం కూడా చదువుకునేటువంటి వారు. అప్పుడు మాకు అయినటువంటి పరిచయము అది బాగా క్రమక్రమంగా వృద్ధి చెందింది. వారు ఆయుర్వేదంలో అనేక గ్రంథాలు ఇంగ్లీష్లో అనువదించినారు. మీకు తెలుసు, చౌకాంబా సాంస్క్రిట్ సిరీస్ అని దేశంలో సంస్కృత గ్రంథాలను
గొప్ప గొప్ప ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రంథాలను ప్రచురించినటువంటి సంస్థ. ఆ సంస్థ వారు రామారావు గారి చేత వైద్య శాస్త్రంలో ఉన్నటువంటి ప్రముఖ గ్రంథాలు అష్టాంగ హృదయం, చమత్కార నిఘంటు, అష్టాంగ సంగ్రహం, ఇలా అనేక గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదింపజేసినారంటే వారికి ఆయుర్వేద శాస్త్రంలో ఎంత ప్రవేశం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే రామారావు గారు ఇంత ఆయుర్వేద వైద్యులు, కానీ నేను వారు ఎప్పుడూ వారి దగ్గర మందు తీసుకోలేదు. ఆయుర్వేద వైద్యుల్లో 2 రకాలు ఉంటారు. ఒకరు మంచి పరిశోధకులు, శాస్త్ర విషయకమైనటువంటి పరిశోధన చేసేవారు. ఒకరు ఆ పరిశోధన చేసి మందులు ఇచ్చేవారు, ఆ పరిశోధన చేయకుండా కూడా మందులు ఇచ్చేవారు. కానీ ఆయుర్వేద వైద్య పరిశోధనలో వారు గొప్ప విద్వాంసులు. వారు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, కానీ పరిశోధనలో మాత్రము వారు చాలా గొప్ప గ్రంథాలు ఎడిట్ చేయడం ఇవన్నీ కూడా చేసినారు. సాధారణంగా పరిశోధన ఒక అజ్ఞాత కవి రచించినటువంటి ఒక గ్రంథాన్ని, ఆయుర్వేద గ్రంథాన్ని, అందులోది నిఘంటు, చాలా విశిష్టమైనటువంటి నిఘంటు, అది ద్రవ్య రత్నావళి. అది చాలా కాలంగా వేటూరి శంకర శాస్త్రి గారి వద్ద ప్రముఖ వైద్యులు, వారి పరిశోధకులు కూడా వారి దగ్గర ఈ ప్రతిని సంపాదించి ఇన్నేళ్లుగా శ్రమపడి దాన్ని ఎడిట్ చేసి దాన్ని అనువాదంతో ప్రకటిస్తున్నారు. ద్రవ్య రత్నావళి. మామూలుగా ఆధునిక వైద్యులకు ద్రవ్య గుణాలతో సంబంధం లేదు. మోడర్న్ వైద్యులు ఏమనుకోకూడదు, మీరు ఏదైనా తినొచ్చుంటారు, అది నాకేమిటో అర్థం కాలేదు, తిన్నది శరీరం మీద ప్రభావం చూపుతుంది కదా ఏమండి, కానీ వాటికి లేదు, ఏదైనా తినొచ్చండి అంటారు. కానీ ఆయుర్వేద